షూర్. వైటమిన్ డి3 తీసుకుంటున్నా గూడా బోన్ స్ట్రాంగ్ ఎందుకు కావట్లేదు? వెరీ గుడ్ క్వశ్చన్. నాకు చాలా మంది పేషెంట్స్ ఏం చెప్తారంటే, వైటమిన్ డి3 నేను 6 మంత్స్ నుంచి తీసుకుంటున్నాను సార్. అయినా గూడా నాకు బోన్స్ అన్నీ వీక్‌గా ఉన్నాయి, పెయిన్స్ వస్తున్నాయి అని చెప్తారు. వైటమిన్ డి3 యొక్క రోల్ ఏంటంటే, మనం తిన్న కాల్షియం ఏదైతే ఉందో ఫుడ్ ద్వారా దాన్ని అబ్జార్బ్ చేసే పని వైటమిన్ డి3 చేస్తది. కానీ ఇంకొక్క విటమిన్‌ని మనం డి3తో పాటు యాడ్ చేసుకుంటే బోన్ హెల్త్ కంప్లీట్ అవుతది. అదేంటో కావాలా? కావాలి సార్. ఈ రోజు కూడా స్టేటస్ పెడతారా? పెడతారు సార్. కామెంట్ చేస్తారా? చేస్తారు. షేర్ చేస్తారా? చేస్తారు. ఎక్సలెంట్. సో, డి3 అబ్జార్బ్ చేసిన కాల్షియము, ఆ కాల్షియంని చానలైజ్ చేయాలి. బోన్‌కి ఏం వెళ్ళాలి? టీత్‌కి ఏం వెళ్ళాలి? మోర్ ఇంపార్టెంట్ పార్ట్స్‌కి కాల్షియం ఎట్లా వెళ్ళాలి అనేది K2 డిసైడ్ చేస్తది. ఆ మినరల్ ఏంటంటే వైటమిన్ K2. దీనివల్ల ఏమవుతుంది అంటే అబ్జార్బ్ అయిన కాల్షియం వేస్ట్ అవ్వదు. తర్వాత సాఫ్ట్ టిష్యూ కాల్సిఫికేషన్ అంటాం. అంటే ఆర్టరీస్, రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అందులో కాల్షియం డిపాజిట్ అయిపోతే ఆ రక్తనాళాల యొక్క ఎలాస్టిసిటీ పోయి గట్టిగా అయిపోయి మనకి బీపీ లేదా కార్డియాక్ కండిషన్స్ లాంటివి రావచ్చు. అండ్ ఆల్సో బోన్ మినరలైజేషన్, BMD స్కానింగ్ కూడా మీకు చేస్తారు. వైటమిన్ డి3 తీసుకున్నా కూడా BMD బాగోదు. కానీ K2ని యాడ్ చేస్తే బోన్ మినరల్ డెన్సిటీ చాలా బాగుంటుంది. ఓకే. సో ఆస్టియోపోరోసిస్ నుంచి కూడా వైటమిన్ K2 మనకి చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది. సో సినర్జిక్ ఎఫెక్ట్ అంటాం. వైటమిన్ డి3, వైటమిన్ K2 రెండు కలిపి వాడడం వల్ల సినర్జిక్ ఎఫెక్ట్‌లో మీ బోన్ హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.